హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైబ్స్ విత్ వైష్ణవి. నేను ఈరోజు ఇంకొక లాంగ్ ఫ్రాక్ అయితే పెయింట్ చేయబోతున్నాను. ఇదేనండి. మీరు అనుకోవచ్చు ఈ కలర్ ఆల్రెడీ చేస్తున్నా కదా అని చెప్పి. అవునండి, ఆల్రెడీ చేశాను. బట్ సేమ్ కలర్ మా సిస్టర్ అంటే మా మామ వాళ్ళ డాటర్కి నచ్చింది. సో అదే కలర్ తీసుకొని ఫ్యాబ్రిక్ నాకు లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేపించి దాని మీద ఏదన్నా పెయింట్ చేసి ఆ పెయింటింగ్ వద్దు, డిఫరెంట్గా ఏదన్నా చేసేమని అడిగింది. నేను సెలెక్ట్ చేసుకోమంటే తను సెలెక్ట్ చేసుకున్నది ఇదనమాట. నేను ఆల్రెడీ ఇది నా ఛానల్లో బ్లాక్ అండ్ వైట్ ఆర్ట్ వేసున్నాను. ఉమెన్ ఆర్ట్ అనమాట. లోటస్ ఫ్లవర్ పట్టుకున్నట్టు ఒక ఉమెన్ ఆర్ట్. సో తనకి బ్యాక్ సైడ్ కావాలని చెప్పింది, వెనక బ్యాక్ సైడ్ కావాలని చెప్పింది. సో తను ఇది ఒక్కటే చెప్పింది నాకు, ఇది మాత్రం కంపల్సరీ కావాలి, ఇంకా ఫ్రంట్ సైడ్ హ్యాండ్స్ దానికి రెఫరల్గా నువ్వే ఏదో సెలెక్ట్ చేసుకోనింది. నేను ఫ్రంట్ సైడ్కి వచ్చి ఈ లోటస్ ఫ్లవర్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ హ్యాండ్స్కి వచ్చి ఇది సెలెక్ట్ చేసుకున్నాను. రైట్ హ్యాండ్కి లెఫ్ట్ హ్యాండ్కి ఇవి రెండు సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఇవి ట్రేస్ చేయబోతున్నాను. ఒక్కొక్క డిజైన్కి డిఫరెంట్ ప్యాటర్న్ ఉంటుంది పెయింటింగ్ అనేది. ఇప్పుడు ఈ ఆర్ట్కి ఎలా అనేది పెయింట్ చేయాలి, ఆ 3D అవుట్లైనర్ ఎలా యూస్ చేస్తున్నాను అనేది అది కూడా క్లియర్గా చూపిస్తాను. మీరు కూడా చూసేయండి. నేను ట్రేస్ చేశాక కూడా ఒకసారి చూపిస్తాను ఎలా వచ్చిందనేది. ట్రేసింగ్ అయిపోయింది. ఇప్పుడు పెయింటింగ్ స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఉమెన్ ఫేస్ అనేసరికి ఫేస్కి అంతా స్కిన్ కలర్ వేస్తాను అనుకోవద్దు. ఇది ఒక డిఫరెంట్ ఉమెన్ ఆర్ట్ అనమాట. సో ఫ్రంట్ పార్ట్ వరకే, అంటే ఫేస్ యొక్క షేప్ని ఎలివేట్ చేయడానికి జస్ట్ వైట్ పెయింట్ అయితే వేస్తున్నాను. ఆ నోసు, ఐస్ అండ్ లిప్స్, చిన్ ఇవన్నీ ఎలివేట్ అవ్వడానికి జస్ట్ వైట్ అవుట్లైన్ అయితే వేస్తాను, ఫేస్ యొక్క షేప్ తెలియడానికి. అండ్ జ్యువెలరీని అంతా 3D అవుట్లైనర్ ఉంది కదా, దాంతో హైలైట్ చేస్తాను. ఆ జ్యువెలరీయే మనకి బాగా కనిపించాలన్నమాట. జస్ట్ ఉమెన్ యొక్క ఫేస్ అవుట్లైన్ అండ్ ఫేస్ యొక్క షేప్ తెలిస్తే చాలు మనకి. మీరే చూస్తారు కదా ఎలా ఉంటుందో. డ్రా చేశాక ఒకసారి చూడండి. చూడండి, జస్ట్ ఫేస్ అవుట్లైన్ ఒకటే వైట్ ఇచ్చి జ్యువెలరీ అంతా జస్ట్ 3D అవుట్లైనర్ తో, సిల్వర్ గోల్డ్ 3D అవుట్లైనర్స్ తో డాట్స్ పెట్టేశాను. దానికి గోల్డ్ కలర్ ఏం వేయబడలేదు. అలా పెడితేనే అవి ఎలివేట్ అవుతాయి. అండ్ వేణీలకి గోల్డ్ అండ్ సిల్వర్ ఇచ్చేసాను 3Dతో. అండ్ ఇక్కడ చిన్న స్టోన్ వర్క్ అయితే ఉంది. బట్ హెవీగా స్టోన్స్ అయితే నేనేం యూజ్ చేయట్లేదు. జస్ట్ అక్కడొకటి అయితే పెట్టాలి. అది కూడా ఇప్పుడు డ్రై అయ్యాక పెడుతున్నాను. సో ఫేస్కి అంతా అయిపోయింది అనమాట. ఇంకా బాడీ పార్ట్ అంటే శారీ ఫ్రిల్స్ కింద జ్యువెలరీ అది డిజైన్ చేయాలి. ఇక్కడ శారీ అండ్ జ్యువెలరీ రెండు ఎలివేట్ అవ్వడానికి నేనైతే శారీకి పింక్ కలర్ చూస్ చేసుకున్నాను. ఈ కలర్ మీద పింక్ కలర్ అనేది భలే హైలైట్గా కనిపిస్తుంది. సో నేను షైనింగ్ పింక్ అయితే సెలెక్ట్ చేసుకొని అదైతే వేస్తున్నాను. అండ్ ఫ్రిల్స్కి మధ్యలో గ్యాప్ ఎందుకు ఇచ్చామంటే ఆ గ్యాప్ ఉంటేనే ఆ ఫ్రిల్స్ అనేది ఎలివేట్ అవుతాయి మనకి. ఈ శారీ పెయింటింగ్ అయిపోయాక జ్యువెలరీకి 3D అవుట్లైనర్తో మళ్ళీ డిజైన్ చేస్తాను. చూడండి, కింద బాడీ పార్ట్కి కూడా పెయింట్ అయితే అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ సిల్వర్ గోల్డ్ 3D అవుట్లైనర్తో జ్యువెలరీని హైలైట్ చేయబోతున్నాను. సో ఇక్కడ జ్యువెలరీ అనగానే గోల్డ్ కలర్ పెయింట్ అని అనుకుంటారు ఎవరైనా కూడా. గోల్డ్ కలర్ పెయింట్ వేయొచ్చు, బట్ 3D అవుట్లైనర్ వేసినంత ఎఫెక్టివ్గా అయితే ఉండదు గోల్డ్ కలర్ పెయింట్ వేస్తే. అందుకని నేను 3D అవుట్లైనర్ అయితే వాడుతున్నాను. ఇది పెట్టడం వల్ల ఆ జ్యువెలరీ అనేది హైలైట్గా కనిపిస్తుంది అండ్ బాగా ఎలివేట్ అవుతుంది అనమాట. చూడగానే చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. అందుకని నేను 3D అవుట్లైనర్స్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇక్కడ నేను జ్యువెలరీకి కూడా స్టోన్స్ అయితే ఎక్కువ యూజ్ చేయలేదు. జస్ట్ 1 లైన్ మాత్రం కొంచెం హైలైట్ చేయడానికి ఒక్క లైన్ మాత్రం స్టోన్స్ యూజ్ చేశాను. అండ్ ఈ స్టోన్స్ కూడా సపరేట్ గమ్ వేసి ఏం అంటించాలని అవసరం లేదు. మనం 3D అవుట్లైన్ యూజ్ చేస్తున్నాం కదా, ఆ గోల్డ్ 3D అవుట్లైనరే జస్ట్ కింద డాట్స్ పెట్టి వాటిపైన ఈ స్టోన్స్ అయితే స్టిక్ చేసేయచ్చు. చూడండి, బ్యాక్ సైడ్ అయితే అయిపోయింది. జ్యువెలరీ పార్ట్ అంతా అయిపోయింది అనమాట. ఇప్పుడు ఇక్కడ ఈ లాంగ్ హారంకి కొంచెం హైలైట్ చేయడానికి నేను కాసులు అయితే పెడతాను. చూడండి,
ఇలా కాసులు పెట్టి దండకి ఈ జ్యువెలరీ లాంగ్ హారం అయితే హైలైట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది అంటించి స్టిచ్ చేయాలన్నమాట. బ్యాక్ సైడ్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ లోటస్ ఫ్లవర్స్కి వచ్చి వైట్ బేస్ వేసుకొని తర్వాత పింక్ షేడ్ అయితే ఇస్తాను. ఇక్కడ 3 ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. 3 ఫ్లవర్స్కి వైట్ వేసి దాని మీద పింక్ షేడ్ ఇస్తాను. ఫ్లవర్స్కి లీవ్స్కి కలరింగ్ అయిపోయింది. సో ఈ తీగలకి 3D అవుట్లైనర్తో తీగల్ని వేస్తున్నాను. ఇప్పుడు ఈ తీగలన్నిటిని 3D అవుట్లైనర్తో వేస్తానా, ఇంకా ఫ్లవర్స్ని ఆ లీవ్స్కి 3D అవుట్లైనర్ అంటే అవుట్లైన్ అయితే వేస్తున్నాను. ఎందుకంటే అవి కూడా కొంచెం ఎలివేట్ అవ్వాలి కాబట్టి ఫ్లవర్స్కి లీవ్స్ అన్నిటికీ మళ్ళీ 3D అవుట్లైనర్తో అవుట్లైన్ వేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది. సో ఇదంతా డ్రై అవ్వనివ్వాలి. తర్వాత హ్యాండ్స్కి స్టార్ట్ చేస్తాను. ఇక్కడ డ్రై అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్కి అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇవ్వండి, డ్రై అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్కి స్టార్ట్ చేస్తా. హ్యాండ్కి అయిపోయింది. ఇంకొక హ్యాండ్కి వేయాలి. అయిపోతే కంప్లీట్ అయిపోతుంది. ఫైనల్గా అయితే డ్రెస్ అయిపోయింది. చూడండి, మామూలుగా ఫ్రంట్ లుక్ ఇది వచ్చింది. ఫ్రంట్ ఇలా ఫ్లవర్స్ అయితే వచ్చాయి. హ్యాండ్ చూడండి, జస్ట్
ఎక్కువ హెవీగా లేకుండా జస్ట్ ఒక సింగిల్ ఫ్లవర్ అన్నమాట. ఇది హ్యాండ్స్ అండ్ ఫ్రంట్ సైడ్ చూసారు కదా, ఇదన్నమాట. బ్యాక్ సైడ్కి వచ్చేసరికి ఉమెన్ చూడండి, ఇక్కడ జ్యువెలరీ హైలైట్ చేయడానికి ఇవైతే పెట్టాను కాసులు. ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది డ్రెస్సు. ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ డ్రెస్సు. అండ్ కస్టమైజేషన్ కూడా అవైలబుల్లో ఉందండి, మీకు కావాలంటే పెయింట్ కూడా చేసిస్తాను. ఆర్డర్స్ కోసం ఇన్స్టా లింక్ అయితే పెట్టున్నాను. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.